అయితే మనం గనక చూసుకుంటే మేనిఫెస్టో ఇచ్చారు. లేపోతే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టేసారు సార్. వీటిని చేయడానికి గూడా 3,00,00,000 పైనే అవుతుంది అన్నట్టు ఆల్రెడీ చెప్పారు. బడ్జెట్ కూడా అంత ప్రవేశపెట్టారు. కాకపోతే మనకి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఆదాయం ఎలా ఉంది సార్? ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆల్రెడీ 9 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆదాయం ఏంటి? దాన్ని నమ్మకం పెట్టుకొని వీళ్ళు ఇంత బడ్జెట్‌ని ఎలా ప్రవేశపెట్టారంటారు సార్? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నిజమే కదా, వనరులు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. మరి ఉన్నది పిండి కొద్ది రొట్టె అంటాం కదా. పిండి కొద్ది రొట్టె అన్నప్పుడు పిండి ఉందా లేదా చూడాలి కదా మన వాళ్ళు. అది మంచి అదే ప్రశ్న సార్. అంటున్నాను. ఎందుకంటే నిజంగా లేదు అంటున్నాను ఇక్కడ. నేను గత బడ్జెట్ లో వరుసగా 30 సంవత్సరాలు చూస్తున్న బడ్జెట్లలో ఎప్పుడు ఏ బడ్జెట్ 70% మించుతారు. ప్లాన్ నాన్ ప్లాన్ రెండు ఉంటాయి. ప్లాండ్ బడ్జెట్ కంటే జీతాలు అంటే ఇప్పుడు చారణ కోడికి బారణ మసాలా అని ఉర్దూలో సామెత. కనుక ఇప్పుడు కోడి చారణ అయితే బారణ మసాలా పెట్టదు కదా. కానీ ప్రభుత్వ నిర్వహణ వ్యయం పెరుగుతుంది రాను. ఉదాహరణకు పెన్షన్లు 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఏది రిటైర్ ఉన్న వాటికి. ఇప్పుడున్న వాళ్ళకి ఏం చేయాలి? దానికి 66,000 కోట్ల రూపాయలు అయితే కదా. పెన్షన్లే సగం పెన్షన్లు ఫ్యామిలీ పెన్షన్లు ఇస్తేనే అంత అవుతున్నప్పుడు ఇంకొక 66,000 కోట్ల రూపాయలు అయితే మీకు ఉద్యోగులకు అయితే కదా, డబ్బులు అయితే కదా. అట్లా 1,00,000 కోట్లు జీతాలకి పోతున్నాయి. ఉన్న 3 కోట్లలో 3 లక్షల కోట్లలో 1,00,000 కోట్లు బడ్జెట్ దీనికి పోతున్నాయి కదా. ఇక ఇదే 2,00,000 కోట్లు. 2,00,000 కోట్లకు లెక్కగా 1,29,000 కోట్లు మాత్రమే, 1,26,000 కోట్లు మాత్రమే పన్నుల బడ్జెట్ అని నిర్ధారించారు. అది స్టేట్ గవర్నమెంట్. అన్ని వసూలు అయితే కాదని తెలియదు. రెండోది కొన్ని పన్నులు తగ్గించుండ్రు, లేకపోతే కొన్ని పన్నులు పెంచిండ్రు. 2 ఉన్నాయి. ఉదాహరణ మద్యం మీద ఆదాయం పెరిగింది. మద్యం మీద ఆదాయం ఒక 5-6 వేల కోట్లు పెరిగే అవకాశం. మొన్నే పెంచారు, రేట్లు పెంచారు. ఎందుకంటే మద్యం ప్రియులకు నష్టమైనా సరే అది హానికరం కనుక సిగరెట్లు మద్యం వీటి మీద పెంచితే ఎవరు పెద్దగా వద్దన్నారు. ఒక సామెత ఉంది మన తెలుగులో, తాగే వాడే కడతాడు తాళ్ళ పన్ను అని. అంతే కదా, ఎవడు కాదు. మీరు నేను తాగం అనుకోండి, తాగేవాడు కడతాడు, మనం కట్టం కదా పన్ను. కట్టేది వాడి. కనుక లిక్కర్ ఏదైతుందో దాని మీద డబ్బులు వస్తాయి. రెండోది ఏమవుతుందంటే కొన్ని డబ్బులు పోయేటివి. ఉచిత ఇసుక అన్న ఇసుక మీద పోతుంది కదా, లేదు కదా. గతంలో ఇసుక అన్నారు, ఇప్పుడు కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తీసుకొని ఇసుక అమ్ముతున్నారు. మరి ఇసుక మీద ఆదాయం పోయినట్టే కదా గతంలో కంటే. కానీ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అని అన్నారు కనుక ఉచిత ఇసుక సరఫరా అది దాని మీద మళ్ళా దాని మీద విమర్శలు ఉన్నాయి. దాని జోలికి పోయారు. కానీ అక్కడ ఆదాయం తక్కువైంది, ఇక్కడ పెరిగింది. అంటే ఆదాయ వ్యయాలు ఎప్పుడు కూడా మనం ఉగాది పండుగ వస్తుంది, వచ్చే ఇప్పుడు ఈ నెలలోనే మార్చి నెలలో వస్తుంది ఉగాది. ఏది ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు మనం చూస్తాం కదా. ఆదాయ వ్యయాలు అంటే 6 ఖర్చు 3 ఆదాయం అనుకోండి పోతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 3 ఆదాయం 6 ఖర్చు ఉన్నది ఇప్పుడు అంటున్నాను. అయితే మొత్తం పన్నుల ఎందుకు వస్తున్నాయితే అని లేదు. ఇంకోటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా లెక్క తీసుకుంటాం. ఉదాహరణకు వ్యవసాయ బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ ఏమన్నారు, ఎంజీఎన్ఆర్ఎస్ మహాత్మా గాంధీ మన రూరల్ పని మన ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉన్నది కదా. దానిలో గవర్నమెంట్ పైనుంచే వస్తాయి డబ్బులు. మనం ఇందులో పెట్టారు బడ్జెట్. కానీ ఒక్కోసారి మనం ఆశించినంత డబ్బు కేంద్ర ప్రభుత్వం రాకపోవచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి. అప్పుడు మరి మనం గెల్లకెలా పడాల్సి వస్తుంది కదా. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నులు జిఎస్టీ సమస్య లేదు, మనకు వచ్చేస్తుంది. మనం చూసాక ఇడ్లీ తిన్నా, మీరు ఒకసారి బిల్లు చూడండి. మనం బిల్లు తీసుకుంటాం లేదు కదా, నేను తీసుకుంటా ఇడ్లీ తిన్నా, పెట్రోల్ పోసుకున్నా తీసుకుంటా బిల్లు కనుక అది వస్తుంది, దాని ఏం లేదు. కానీ కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి నుంచి వచ్చేది కావాలి కదా. ఉదాహరణ గృహ నిర్మాణానికి అని కేటాయించాలి డబ్బులు. గృహ నిర్మాణానికి ఎవరు ఇవ్వాలి? 1,50,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ 1,50,000 రూపాయలు చొప్పున ఎన్ని ఇళ్ళకి ఇస్తుంది అని దాన్ని బట్టి మనం పెట్టుకుంటాం కదా. అట్లా కేంద్రం నుంచి వచ్చే నిధులను బాగా ఇప్పుడు 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ భారీ కనపడుతుంది. కానీ ఖర్చు అయ్యే కల్లా మనకి 70% ఖర్చు కావడం లేదు కనుక ఇందులో కోత తప్పనిసరి ఉంటుంది. 2 తప్పవు. ఒకటేమో ఉద్యోగుల జీతభత్యాలు తప్పవు, పెన్షన్లు తప్పవు. ఎక్కడ సంక్షేమ పథకాలు తప్పవు. ఎందుకంటే సంక్షేమ పథకాలు హామీ ఇచ్చారు, బడ్జెట్ లో పెట్టి తప్పవు. ఇక దేని తప్పుతుంది? అభివృద్ధికి నిధులు మిగలేదు. అంటే అల్లికి అల్లి సున్నకు సున్నా అవుతుంది. సాగుతుంది మన తెలుగులో ఉంది, అయ్యగారి సంపాదన అమ్మగారిని సరిపోయిందని. అది ఉల్టా ఇటు కూడా చెప్పాలి. అమ్మగారు సంపాదిస్తారు అనుకుందాం కొద్దిసేపటికి, ఇటు పక్కన అయ్యగారు తాగుతారు కదా. జరుగుతుంది అదే మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఏంటంటే అమ్మగారు సంపాదిస్తున్నారు, కూలినాలు చేసి తీసుకొస్తే వీడు తాగి తందాని ఆడుతున్నారు కదా. ఇది నేను ఇట్లా ఉల్టా చెప్తున్నాను, ఆడవాడిని అవమానించొద్దని ఎట్లా చెప్తున్నా ఏంటంటే అమ్మగారి సంపాదన అయ్యగారి తాగుడు తిండి పెడుతున్నట్టు వీళ్ళు సంక్షేమ పథకాలు పెడుతున్నారు. సంక్షేమ పథకాలు పోను బడ్జెట్ దేని మీకు రాలే, అభివృద్ధి కావాలి కదమ్మా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే మౌలిక వసతులు పెంచాలి, విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన వీటి పట్ల ఉండాలి కదా. ఈ సంక్షేమ పథకాలు పంచి పెడితే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది, నాకేం వస్తుంది నాకు అనిపిస్తుంటది. కానీ తాత్వికంగా మాట్లాడుకుంటే
వ్యక్తిగతంగా మనకు వచ్చే దానికన్నా సమాజానికి చెందింది అయితే మనకు అందరికి పనికొస్తుంది కదా. ఒక అవును. రోడ్డు వేస్తే మనందరం నడుస్తాం. ఒక స్కూల్ పెడితే అందరం చదువుకుంటాం. ఇప్పుడు మీకోసం మీరు స్కూల్ పెట్టుకోలేరు, మీకోసం మీరు రోడ్ వేసుకోలేరు కదా, మీకోసం అవును. ఒక మురికి కాలువ కట్టుకోలేరు. ఇది మౌలిక వసతులు ప్రభుత్వం చేయాల్సిన పని. ఎందుకంటే కొంచెం తాత్వికంగా మాట్లాడుకుంటే రాజ్యం చేయాల్సిన పని 3: ప్రజల ధన మాన ప్రాణరక్షణ చేయాలి మొట్టమొదటి. కానీ దాటి అశోకుడు ఆలోచన చేశాడు. అశోక మహాచక్రవర్తి గురించి పాఠం విన్నావా, చదువుకున్నావా ఎప్పుడన్నా? విన్నాను సార్. అశోకుడు అది కదా, అశోకుడు ఏం చేసాడు, మిగతా అందరు రాజులు ఈ పనులు చేసాడు 3 కూడా. ప్రజల ధన మాన ప్రాణరక్షణ చేసాడు. కానీ అశోకుడు ఏం చేసాడు, అదనంగా చేసిండు. ఆయన ఏం చేసిండు, చెట్లు నాటించను, బావులు తవ్వించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను. ఇవి నేను చెప్పేది, ఇవి కావాలి. సులభంగా మనం బడ్జెట్ అర్థం చేసుకోవాలంటే ఇది కావాలి. ఇవైతే కామన్ ఫెసిలిటీస్ పెరిగితే దాని ద్వారా రిటర్న్స్ వస్తాయి. మనం అమ్మా తల్లికి వందడం డబ్బులు ఇస్తే మంచిది, విద్యకు పెట్టుబడి. అట్లానే మనకు వ్యవసాయానికి మన రైతు అన్నదాత సుఖీభావ ఇస్తే మంచిదే, రైతు దానికి పెట్టుబడి. కానీ బస్సు ఉచిత ప్రయాణం అనేది బస్సు పెట్టుబడి కాదు, దానివల్ల రిటర్న్స్ రావు కదా. నేను ఉదాహరణ చెప్తాను, మహిళలు ఇస్తే మంచిది, నష్టం కాదంటే. ఆ ఉద్యోగి కానీ లేకపోతే లేబర్ కానీ పోతే మంచిదే కాదంటే ఉదాహరణ చెప్పిన. రిటర్న్స్ వచ్చే పథకం మంచిది. ఎప్పుడు విద్య పెట్టుబడి, ఆరోగ్యం పెట్టుబడి. విద్య పెరిగితే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆరోగ్యం పెరిగితే పని దినాలు పెరుగుతాయి. మనం జ్వరం వచ్చి పడుకుంటే, నేను జ్వరం వచ్చి జ్వరం వచ్చి పడుకుంటే వాళ్ళు మనం మాట్లాడలేం కదా. పని దినాలు పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి. మూడోది ఉపాధి కల్పన ఉంటే ఆటోమేటిక్ గా ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుంది కుటుంబంలో, కుటుంబం మొత్తం బాగుపడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే, గవర్నమెంట్ కానీ ఏదైనా ఉపాధి ఉంటే ఆటోమేటిక్ గా కుటుంబం అంతా బాగుపడుతుంది. చదువుకు పెడతారు, ఆరోగ్యానికి పెడతారు, మంచి తిండి తింటారు, ఇవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఈ బడ్జెట్ సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఈ మిగతా వాటికి ఏముండవు, నేను చెప్పిన వాటికి ఏముండవు. రిటర్న్స్ వచ్చేదానికి ఉండకపోతే ఏముందంటే మౌలిక వసతులు కొరత అయితే అభివృద్ధి ఆగిపోతుంది, లేకుంటే అభివృద్ధి పురోగతిలో ఉండదు, కొత్త పరిశ్రమలు రావు, పెట్టుబడులు రావు. మరి విద్య ఆరోగ్యం నాశనం అయితే ఏమవుతుంది, రాష్ట్రం దివాళా తీస్తుంది. ఇదే జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం బడ్జెట్ లో నేను చెప్పింది దాన్ని నాన్ ప్లాన్ కొంటే ప్లానింగ్ బడ్జెట్ ఎక్కువ పెట్టినప్పుడు సాధ్యమవుతుంది. ఇప్పుడంతలోనే సాధ్యం కాదంటున్నాను, ఎందుకంటే ప్లానింగ్ బడ్జెట్ పెట్టేంత ఆలోచన వీళ్ళకి లేదు. తాత్కాలిక అవసరాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, డబ్బులు వంచుదాం తీసుకుందాం, డబ్బులు వంచితే ఓట్లు పడవు అని జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకని చెప్తున్నాను అంటే 2 బట్టలు నొక్కిండు రోజు, 2 బట్టలు నొక్కలేవాడు, ఏమైంది అధికారం కిందికి తెచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బట్టలు నొక్కితే ఓట్ల బట్టలు వేరు, సంక్షేమం వేరు, మౌలిక వసతులు మౌలిక అభివృద్ధి ఆ వైపే పోతుంది అనుకున్నాం. అమరావతి గురించి ఒక మాట అన్నారు మీరు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. మనం